సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన పంచరామ క్షేత్రమైన పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం తలుపులను తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసు ఆధ్వర్యంలో పురోహితులు శాస్త్రోక్తంగా పూజలు చేసి భక్తుల దైవ దర్శనాన్ని నిలిపివేశారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పలు దేశాలలో సంపూర్ణ గ్రహణం సందర్భంగా ప్రజల క్షేమం కోరుకుంటూ అందరూ కూడా నియమ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ పురోహితులు అనిల్ మాట్లాడుతూ ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణమని, చంద్ర రాహువు కలయిక ద్వారా ఈ గ్రహణం ఏర్పడుతుందని, గ్రహణ సమయంలో భక్తులంతా దైవ చింతనలో మెలగాలని అన్నారు. గ్రహణం అనంతరం రేపు ఉదయం 7:30 ఆలయంలో సంప్రోక్షణ జరిపి భక్తులకు తిరిగి దర్శనం కలుగజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. Wait. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో ఈరోజు పూర్తి చంద్రగ్రహణం సందర్భంగా నివేదన 12 గంటలకు జరుగుతున్నది. ఆ 12 తర్వాత 12:30 దేవాలయంను క్లోజ్ చేయడం జరుగుతున్నది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలు అవన్నీ కూడా ముగించుకొని తిరిగి శ్రీ స్వామివారి పునర్దర్శనం భక్తులకు ఉదయం 7 గంటల నుండి కొనసాగుతుందని చెప్పేసి ఈ ఛానల్స్ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ చంద్రగ్రహణం పూర్తి చంద్రగ్రహణం అయినందున ఈ గ్రహణం వచ్చే సందర్భంలో పాటించవలసినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా భక్తులు పాటించవలసిందిగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈ చంద్రగ్రహణం అన్నది మన దేశంతో పాటు ఇంకో 2-3 దేశాల్లో కూడా ఈ చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఉన్నందున ఇది పూర్తి చంద్రగ్రహణంగా చెప్తున్నారు. కావున అందరూ కూడా ఈ చంద్రగ్రహణానికి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాం. ఈ అసౌకర్యానికి కూడా ఈ దేవాలయం యొక్క క్లోజ్ చేయడం వల్ల అసౌకర్యానికి కూడా భక్తులు పరిగణలోకి తీసుకుని సహకరిస్తారని మీ ఛానల్స్ ద్వారా కోరుకుంటున్నాం. భక్త మహాశలందరికీ కూడా మన క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు ఈరోజు చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటే చంద్రుడుని ఆ యొక్క రాహు రెండూ కలిసినటువంటి ఆ యొక్క సమ్మేళనాన్ని మనం గ్రహణంగా భావన చెందుతాం. ఈ గ్రహణం రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి గ్రహణ సమయం అని చెప్పేసి అనేటిది చాలా పుణ్యమైనటువంటి సమయం అన్నమాట. రాత్రి 9:53 దగ్గర నుంచి 1:26 దాకా మనకి గ్రహణ సమయం చెప్పబడుతోంది. ఈ గ్రహణ సమయంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారి నామస్మరణ, అమ్మవారి నామస్మరణ, దైవనామస్మరణ చేసుకుంటారో వాళ్ళకి ఒకసారి చేసిన దానికి 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తారట. ఇది మనకి చెప్పడం జరుగుతుంది, పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. అసలు మామూలుగా మనకి ఎక్కడైనా తపస్సు చేసుకునేటువంటి ప్రదేశాల్లో అంటే అడవిలో కానీ లేదని చెప్పేసి అంటే సముద్ర తీరంలో కానీ ఎవరో ఇబ్బంది పెట్టనటువంటి ప్రదేశాల్లో ఒకసారి చేస్తే 1000 సార్లు చేసినటువంటి ఫలితాన్ని ఈ గ్రహణ సమయంలో మామూలు ఎవరు అన్యజనులందరూ కూడా ఉన్నా కూడా ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తారు అని చెప్పేసి అనేది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ గ్రహణ సమయం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పుణ్య సమయం. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క గ్రహణాన్ని అందరూ కూడా
స్వామివారి యొక్క అనుగ్రహం చేత సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసనని, అలాగే రేపు ఉదయం మరుసటి రోజు ఉదయం శతభిష నక్షత్రానికి పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రహణ సమయం నడుస్తోంది. కావున భక్తులందరూ కూడా శతభిష నక్షత్రం వారు, పూర్వభాద్ర నక్షత్రం వారు అంటే జన్మ నక్షత్రాలు ఉంటే సరే, లేకపోతే నామ నక్షత్రంలో శతభిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం వచ్చినా కూడా వారు ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో శివుడికి సంబంధించినటువంటి అభిషేకం చేసుకుంటే దాని యొక్క ఫలితం ఈ గ్రహణ సమయానికి సంబంధించినటువంటి ఫలితాన్ని, ఆ దోషాన్ని పరమేశ్వరుడు నివారణ చేస్తారట. తద్వారాగా మనకి అందరికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తారట. అందుకోసం చెప్పేస్తున్నని ఆ గ్రహణానికి సంబంధించినటువంటి శతభిష నక్షత్రానికి బియ్యం, అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యం, రాహుకి సంబంధించినటువంటి మినుములు, అలాగే చంద్రబింబం, రాహుకి సంబంధించినటువంటి సర్పాకృతి, ఇవన్నీ కూడా దానాలు ఇచ్చుకోవడం వల్ల వాళ్ళ యొక్క దోష పరిహారం అవుతుంది. అలాగే శివాలయంలో స్వామివారికి అభిషేకం చేసుకుని దర్శనం చేసుకోవడం వల్ల కూడా మనకు ఉండేటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. కావున ఈ గ్రహణాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ స్వామివారికి అనుగ్రహం పొందాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే గ్రహణానికి మనకి 12 గంటల ముందు స్వామివారి యొక్క దేవాలయం ఇవ్వాలని చెప్పేసానని కొద్ది శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటి నియమం ప్రకారం ఉంది. కాబట్టి మనకి 12 గంటల 30 నిమిషాలకి దేవాలయం మూసివేయబడుతోంది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకి స్వామివారి యొక్క పునర్దర్శనాన్ని కలిగిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. సర్వే జనా సుఖినో భవంతు.